మనవి చేసుకుని యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి. పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. ఇది చూడగా ఆ మనుష్యులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగివేయవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో నుండెను. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోట తలనుంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియమైన ప్రభువైన యేసుక్రీస్తు దేవా, ఇంతవరకు మీ ఆత్మను మాకు తోడుగా ఉంచారు. నాయన, నువ్వు మనుషులు లాంటి వాడవు కాదు ప్రభా. నువ్వు నమ్మదగిన వాడవు, ప్రేమ కనికరమును కలిగినటువంటి దేవుడవు. నీకు మొరలిడినప్పుడు ప్రతి ఒక్కరి మొరను కూడా వినేటువంటి దేవుడుగా నీవు ఉన్నావు. ముఖ్యంగా మేము అడిగే మనవులు ఆ పరలోక సంబంధమైన విషయాలకు సంబంధించినవి ఉండగా వాటిలో నువ్వు ఎన్నడూ కూడా ప్రభావి నీ చేయి వెనుక తీయక ధారాళంగా దయచేసే దేవుడిగా ఉన్నావు. ఈ సమయంలో మాతో మాట్లాడమని, మమ్మల్ని దర్శించమని, నీ ప్రత్యక్షతను, నీ ఆత్మ సంచారంలో మా మధ్య ఉంచమని ప్రార్థిస్తా ఉన్నాం. ఇద్దరికంటే ఎక్కువగా ఉండి మేము ప్రార్థించిన ఈ ప్రార్థనకు మీరు ప్రతిఫలం దయచేశారనియు, మా మధ్యలో మీరు ఉన్నారనియు, బోధింపదగిన ఆత్మను గ్రహింపు శక్తి మీరు అనుగ్రహించి ఉన్నారని నమ్ముతా ఉన్నాం ప్రభు. ఈ సమస్త కూడిక అంతయు కూడా ప్రభు నీ నామ ఘనతార్థమే జరిగింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయించున్నాము. ఆమేన్. కూర్చో. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. మంచిది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీరు వాక్యం కోసం ఇలాగ కూర్చోవడం ఆశీర్వాదకరం. తెలుసు పరిస్థితులు అనుకూలంగా లేవన్న విషయం మేము గమనించగలుగుతున్నాము. కానీ ఇంకొక 2-3 దినాలే, ఇంకో 4-5 రోజులు అయిందనుకోండి, చక్కగా దేవుడు మనకంటూ అనుగ్రహించుతున్నటువంటి ఒక చక్కదైన పరిస్థితులు మనం ఉండొచ్చు. ఆమేన్. అయ్యా, మీరేదో ధన్యులంటే పోనీ నాకెందుకు అనుకుని మీకు పెట్టాను, మీకు కూడా తీసేశాడు దేవుడు. అందరము సమానమే ఇప్పుడు. ఇక ప్రైజ్ ది లార్డ్. మంచి సంతోషం. చదవబడే లేఖన భాగం కూడా ముందుకు సాగిపోదు. యోనా గ్రంథాన్ని మనం గమనించినట్లయితే, యోనాకు ప్రత్యక్షమై, యోనా, నేను నా కోసం నియమించుకొని దాచిపెట్టుకొని, నేనంటే భయభక్తులు కలిగిన ఒక ప్రాంతంలో కొంతమంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు ఇప్పుడు దారి తప్పిపోయారు. వారు ఈ మధ్య కాలంలో పొరపాట్లు చేస్తూ ఉన్నారు. వారు మరలా నా యుద్ధకి తిరిగి వస్తే నేను వారిని అంగీకరిస్తాను. వారు చేయవలసిందల్లా కూడా వారి దుష్ప్రవర్తనలో నుంచి తమను తాము తిప్పుకొని యెహోవాయే నిజమైన దేవుడనియు ఆయన యొక్క ఆజ్ఞల చొప్పున చేయుటకు వారు సిద్ధ మనసుతో ముందుకు రావడాన్ని, వారు మారు మనస్సును మాత్రమే దేవుడు కోరుకున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ప్రవక్త పంపబడుతున్నాడు అంటే కృప ముందుగా వెళ్ళిందని అర్థం. ఎప్పుడు కూడా అంతే, ఎక్కడికి ప్రవక్త వెళ్ళినా మొట్టమొదటిగా కృప ముందుకు ప్రయాణం చేసినట్లు. కానీ ఆ ప్రవక్త వచ్చినప్పుడు ఆయన ఏ సమాచారం తీసుకొని వస్తాడో ఆ తీసుకొచ్చినటువంటి ఆ సమాచారం నమ్మకపోతే కృపగా ఉన్నదిగా. ఆ కృప హెచ్చరిక తీర్పుగాను రూపాంతరం చెందుతుంది. దీని అంతటికీ గల కారణం ఎప్పుడు జరుగుతుంది అంటే, వచ్చినటువంటి ప్రవక్తను గుర్తుపట్టలేకపోవడము, లేదా తీసుకొచ్చిన వర్తమానాన్ని గుర్తుపట్టలేకపోవడము, లేదా వర్తమానాన్ని ఇరువురిని కూడా గుర్తుపట్టినా అంగీకరించే మనసు లేకపోవడం. ఇలాంటి సందర్భాల్లోనే అనుగ్రహింపబడిన కృపలో ప్రవక్తలు పంపబడిన తర్వాత శిక్షలుగా మార్చబడిన సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేలులకు దేవుడు అలాగే చేశాడు. వారు చేసిన తప్పిదాలకు ఒకరి వెంబడి ఒకరు ఎంతోమంది ప్రవక్తలు దేవుడు పంపుతూ వచ్చారు. పంపబడిన ప్రవక్తలందరినీ వీళ్ళు రాళ్లతో కొడుతూ చంపారు, మాటలతో గేలి చేశారు. వారిని ఎన్నడూ కూడా లెక్క చేయాలా. అయినా సరే కొత్త నిబంధనలో దేవుడు అంటాడు, అనేకమైన పనివారిని పంపిన ప్రతి ఒక్కరిని మీరు చంపేశారు, రాళ్లతో కొట్టి చంపారు. ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపుదానా ఓ ఇజ్రాయేలు అని ఆయన పలకడం గల కారణం అదే. చాలామంది చిత్రవదలు చేశారు, చాలామందిని హింసించారు. అయినప్పటికీ కూడా దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక మరల ప్రవక్తలను పంపుతూనే ఉన్నాడు. కానీ అందరి ప్రవక్తలు వేరు. యోనా ప్రవక్త యొక్క ఈ ప్రస్తుత పరిస్థితి వేరు. యోనా ప్రవక్త ప్రస్తుత పరిస్థితి ఎలాంటిదయ్యా అంటే చాలా వినూత్నమైనటువంటిది. ఎలా అంటే,
యోన ఒక ప్రవచనమును చేయడానికి వెళుతూ తానే ఒక ప్రవచనంగా ఉంటున్నాడు. జాగ్రత్తగా వినండి. ఆయన ఒక ప్రవచనం చేయడానికి వెళ్ళాడు నీనెవె ప్రాంతంలో, కానీ తనకు తానే ప్రవచనం అయి ఉన్నాడు. ఏంటా ప్రవచనము? యోనా తిమింగలము కడుపులో 3 రాత్రింబగలు ఎలాగున్నాడో అనేటువంటి ఒక గొప్ప ప్రవచనమును, ఒక గొప్ప సూచనను, ఒక గొప్ప అద్భుత కార్యముగా తనకు తానే నిలబడుటలో దేవుడు గొప్ప కృపను చూపించాడు. ఆయన చూడడానికి చిన్న పాత్రే, చూడడానికి ఆయనను దేవుడు సన్నిధించింది రాయబడిన దాని ప్రకారం చూస్తే తాత్కాలికమే, కానీ దేవుడు ఆయన గుండా జరిగించినటువంటి సంగతులు మాత్రము చాలా అద్భుత రీతిగా కనబడతా ఉంటాయి. ఈయన దేవుడి కృపను బట్టి చూస్తునే వారికి ఆయన ఎదురు తిరిగినట్టుగా కనబడినా దేవుడి ప్రణాళికలోనే ముందుకు సాగుతున్నట్టుగా దేవుడి ప్రవక్త చెప్తా ఉంటాడు. ఇప్పుడు దీన్ని కనుక సరైన రీతిలో తీసుకోలేదనుకో, నేను చర్చి మానేస్తా. ఏంటది? చర్చి మానేస్తా. అప్పుడు నేను అంటా, ఓ బ్రదర్ కనబడతాడు, ఏం బ్రదర్ చర్చి మానేసావు అనగానే, బ్రదర్ యోనా ఎలాగో దేవుడు చెప్పింది చేయకపోయినా దేవుడి ప్రణాళికలో భాగమో, నేను కూడా చర్చి మానేనా అలాగే భాగం అంటాడు. మీకు అర్థమవుతుందా? అయ్యా మీ యొక్క చెమటల కన్నా స్వరం గట్టిగా ఉంటాడు, చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. అంటే చేసే తప్పిదము కూడా దేవుడి చిత్తంలో ప్రణాళికగాను భాగంగానే తీసుకునే అవకాశాలు ఉన్నవా? ఖచ్చితంగా ఉన్నవి. పొరపాటు చేస్తాము, ఆ పొరపాటును కూడా ఇది ప్రభు చిత్తంలోని భాగమే అనుకుంటాం. ఎలాగూ యోనాను చూసి మనం వాతలు పెట్టుకుంటే అలాగే జరుగుద్ది, కానీ అందరికీ జరగదు. ఇది కేవలము దేవుడి యొక్క ఎన్నికలో ముందుకు సాగింపబడిన వారిలో మాత్రం ఇది జరుగుతుంది. ఆమేన్. అయితే యోనా విషయంలో అక్కడ ఓడలో ఉన్నటువంటి వారందరూ కూడా తప్పిదం ఎవరిది, ఎవరి వల్ల ఈ తుఫాన్ వచ్చింది, ఎవరి వల్ల మనకి ప్రాణ సంకటం ఏర్పడింది అని చూసినప్పుడు వారందరూ చీట్లు వేయగా యోనా గారి యొక్క పేరు రావడము, యోనా గారి దగ్గరికి ఆర తీయగానే ఈయన యొక్క ఒక్కడి అవిధేయత వలననే మనమందరం బాధించబడుతున్న మన విషయానికి వారు రూఢికి వచ్చేసారిగా. ఎస్ఆర్నో అయ్యే షిప్లో ఒక్కడుంటే ఒక్కడి కోసం అంతమందిని బాధిస్తాడా? అయ్యా బాధిస్తాడా? ఇంట్లో ఒక్కరు తప్పుగా ఉంటే ఒక్కరి కోసం మిగతా బాధిస్తాడా? బాధిస్తాడా? సంఘంలో ఒక్కరు తప్పు చేస్తున్నా ఒక్కరితో సంఘం బాధించబడుద్దా? ఎస్, గాడ్ డస్ ద థింగ్స్ ఇన్ డిఫరెంట్ వే. ఖచ్చితంగా ఆకాను ఒకడు చేసిన తప్పిదానికి మొత్తం ఇజ్రాయేల్ సమూహం అంతా శిక్షించబడింది. పడవలో ఉన్నటువంటి యోనా ఒకడు తప్పు చేస్తే పడవలో ఉన్న వారందరూ శిక్షించబడుతున్నారు. ఎస్ఆర్నో కుటుంబ రీతిలో చూడండి, తప్పు చేసింది ఆకాను కుటుంబీకులా, కానీ చంపబడ్డది ఎవరు? మొత్తం కుటుంబం, పిల్ల జల అందరూ కూడా శిక్షించబడినారు. ఎస్ఆర్నో? ఎస్, గాడ్ టేక్స్ థింగ్స్ వెరీ సీరియస్లీ. దేవుడు ఆయన కొన్ని విషయంలో చాలా సీరియస్గా కఠినంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. ఆయన ఒక్కరు తప్పు చేసిన వారు ఉన్నా చాలు, వారిని బట్టి వారి ప్రభావము వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళపైన పడుద్దా? ఖచ్చితంగా పడుద్ది. అయ్యా ఏషియా ప్రవక్తని గురించి మాట్లాడుతూ అంటాడు, ఆయన తప్పుడైన సహవాసం ఉన్నంత వరకు కూడా దేవుడి యొద్ద నుంచి ఆయనకి ఏ ఒక్క రకమైనటువంటి దర్శనం రాలా. ఎప్పుడైతే ఆ మృతి పొందిన రాజు నుంచి దూరం జరిగాడో అప్పటి నుంచే మరలా ఆయన దర్శనాలు పొందడం ప్రారంభించబడ్డాయి. ఎస్, సహవాసము, మనం ఎవరితో కలిసి ఉంటున్నాము, ఎవరితో తిరుగుతున్నాము, ఎవరితో ఏకీభవిస్తున్నాము, ఎవరితో ఏకీభవించట్లేదు, దీనిని బట్టి కూడా మన వ్యక్తిగతమైన భక్తి జీవితాల ఎదుగుదల ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. ఎస్, ఆమేన్. బలంగా ఉండాలనుకున్నప్పుడు బలవంతులతోనే ఉండాలా? ఎస్ఆర్నో? ఆరోగ్యంగా ఉండాలన్నప్పుడు ఆరోగ్యవంతులతోనే ఉండాలా? మరి ఒంటిగా ఉంటే వాక్యం చెప్పాలి. ఒంటిగా ఉంటే స్వేచ్ఛ గోరుండు వాడు, అరే ఒంటిగా ఉండి పట్టణము పాడైపోను. ఒంటిగా ఉండే ప్రయత్నం చేసినా, స్వేచ్ఛగా ఉండే ప్రయత్నం చేసినా ఎప్పటికి నిలబడదు, ఎప్పటికీ అంగీకరించబడదు. ద పవర్ లైస్ ఇన్ ఫెలోషిప్. శక్తి ఎప్పుడు కూడా సహవాసంలోనే ఉంటుంది. ఎవరితో ఉంటామో వారి ప్రభావాలు మన పైన పనిచేస్తూ ఉంటాయి. అక్కడున్న వారి యొక్క అన్ని దేవతల యొక్క ప్రభావం కన్నా
ఇతగాడు ఒక్కడి అవిధేయత నిజ దేవుడి పట్ల కనపరిచిన ప్రభావము వారందరినీ కమ్మివేసేసింది. ఆమేన్. కానీ మనం ఇదివరకే చూసాం, సమస్య ఎక్కడుందో అక్కడ వారు దృష్టి కేంద్రీకరించకుండా సమస్య లేని చోట ఎక్కువగా దాన్ని తీసివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎస్ ఆర్ నో? అంతేనా కదా? ఇక్కడ పిట్టుంటే ఇక్కడే కాల్చాల, అక్కడ కాల్చి పిట్ట చావదు. ఎస్ ఆర్ నో? దాన్ని ప్రవక్త గారు మాట్లాడిన మాట ప్రకారంగా బార్కింగ్ పెద్ద రాంగ్ ట్రీ, దాన్ని ముందు కొనసాగిస్తూ ఉన్నాము. దేవుడి చిత్తమైతే ఈరోజు ముగించే ప్రయత్నం చేద్దాం. కానీ చాలా అద్భుతమైన సంగతులు ఉంటాయి, జాగ్రత్త వినండి. బార్కింగ్ పెద్ద రాంగ్ ట్రీ అన్న మాటకు అర్థాన్ని చూస్తే కొంచెం అమ్మ మైకులు లేవు కాబట్టి పిల్లలు అలర్ట్ చేసే వాళ్ళని తీసుకొని దయచేసి బయట నిలబడాలి ఎవరైనా సరే. ఎందుకంటే మైకులు లేవు కదా, నా మాట వెనక ఉండే వరకు వినబడదు. ఇక అయితే బార్కింగ్ పెడితే రాంగ్ ట్రీ అన్న మాటకి దేవుడు ప్రవక్త పలు విధములైన అర్థాలు చెప్పాడు. తప్పుడైనటువంటి చెట్టు దగ్గర మరుగుడు అనే మాటకి దానిలో ఆయన చెప్పినటువంటి మొదటి అర్థం ఏంటయ్యా? ద ఫస్ట్ వన్, ఎస్, వి స్పీక్ అ లాట్, వి టాక్ ఎ లాట్, వి సింగ్ ఎ లాట్, బట్ వి ప్రొడ్యూస్ నథింగ్. అదేనా ప్రవక్తలది? మనము గట్టిగా మాట్లాడతాము, ఎక్కువైన సంగతులు చెప్తాము, ఎక్కువైన రీతిలో మాట్లాడతాము, పాడతాము, అన్ని చేస్తాము, అరుస్తాము. కానీ క్రియాత్మకమైన ఫలాలు వచ్చేసప్పటికి వి ప్రొడ్యూస్ నథింగ్. ఇదేనా ప్రవక్త చెప్పింది? వారు క్రియాత్మకమైన ఫలాలు ఉత్పత్తి చేయడంలో దేన్ని ఉత్పత్తి చేయలేరు, వీరే తప్పుడైన చెట్టు దగ్గర మురిగే డాగ్స్ అన్నాడు ఆయన. ఎస్ఆర్నో? మీరు ఎంత మాట్లాడతారో అంత క్రియలో కనబడాలా. మీరు చేయలేని దాని గురించి ఎదుటి దగ్గర మాట్లాడకూడదు. ఎస్ఆర్నో? అంతేనా కాదా? ఇప్పుడు ఇక చూడండి, ఈ అమ్మగారు ఉన్నారు, ఆ అమ్మాయి చెప్తుంది ఆమెనను 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 అని అంటా ఉంది. ఇంత ఈ అమ్మ అంటుందా? ఈమె చేయలేని దాన్ని ఎస్ షీ స్పీక్స్ అ లాట్ బట్ షీ ప్రొడ్యూస్ నథింగ్. మీకు అర్థమవుతుందా? అట్లా ఇది ఒకటి రెండని కాదు, దైవ సంబంధమైన ప్రతి విషయంలో కూడా మీరు ఏదైతే చెప్తారో మొట్టమొదటిగా అది క్రియాత్మకమైన ఫల రూపంలో మన దగ్గర అది ఉత్పత్తి అవ్వాలి. ఉత్పత్తి కాని ఎడలా తప్పుడనే చెట్టు దగ్గర మొరుస్తున్నటువంటి కుక్కలు అనేటువంటి ఆ సామెత మనలాంటి వారి కొరకే అని ప్రవక్త అంటూ ఉంటాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత జాగ్రత్తగా గమనించండి, మరొక అర్థాన్ని కూడా చెప్పాడు ఆయన. ఏంటది? సమస్యను సరి అయిన స్థానంలో గుర్తుపట్టలేకపోవడం. ఎసార్నో? అంతేనా కదా? ఇప్పుడు నీ చేతిలో ఉండే నొప్పికి తలనొప్పి టాబ్లెట్ వేసుకుంటే ఏం పని చేస్తుంది అయ్యా? పని చేయదుగా. ఇంటి పైన ఈ టెర్రస్కి ఎక్కడో హోల్ ఉంది, ఇంకెక్కడో సున్నం వేస్తూ ఉండవు, ఎక్కడెక్కడో సిమెంట్ వేస్తూ ఉండవు, ఏం లాభం అది? అది ఎలాగో వ్యక్తిగతమైనటువంటి సమస్యలు అది ఉండుట గల కారణములను వెతికి ఆ కారణముల దగ్గర మాత్రమే పని చేయక మిగిలిన వాటి దగ్గర పనిచేస్తూ కాలాన్ని గడిపే ప్రతి ఒక్కరిని కూడా దేవుడి ప్రవక్త ఏమంటాడు? వారు తప్పుడైన చెట్టు దగ్గర మురిగే. సరే, ఒక ఉదాహరణ చెప్తా చూడండి. ఇగో నన్ను చూస్తున్నారా? ఈ పులిపిట్ నన్ను వదులుతలేదు, ఈ పులిపిట్ నన్ను వదులుతలేదు, ఇది పట్టేసుకుంది. ఇది ఏమైంది? పులిపిట్ నన్ను వదులుతలేదు, నేను పులిపిట్ వదులుతలేదా? అయ్యా, నేను తప్పుడే చెట్టు దగ్గర మరుగుతున్నానా? మీకు అర్థమైందా? సమస్య ఎక్కడ? పులిపిట్లోనా నాలోనా? నాలో తప్పిదాన్ని పెట్టి పులిపిట్ అంటానేంటి? ఇసార్నో? తప్పిదం మనలో పెట్టుకొని సరి చేసుకోవాల్సింది మన విషయమై ఉండగా దేవుడు ప్రవక్త చెప్పినట్టు ఆ తప్పిదం ఉన్న చోట దాన్ని ఏకాగ్రతతో దాన్ని సరిచేసే ప్రయత్నం చేయకుండా, వ్యక్తిగతమైనటువంటి విషయాల గురించి ఆలోచన చేసుకోకుండా, తప్పు లేని చోట అనేకమైన తప్పిదాలు వెతుకుతుండే వాళ్ళని దేవుడు అంటాడు తన ప్రవక్త ద్వారా, వీరు ఎలా వేరే తప్పుడు చెట్టు దగ్గర మురికి కుక్కలు తప్ప వీరి వల్ల ఏ వేట ఉత్పత్తి కాదు, వారు దేన్ని ఫలాన్ని చూపించలేరు, మరియు వారు చెప్పే మాటలకు వారు చేసే క్రియలకు సంబంధం ఉండదు. నా మాట వింటున్నారా? చాలామంది క్రైస్తవుల జీవితాలు జరుగుతూ ఉంటాయి. వారు మాట్లాడితే వర్తమానం మాట్లాడతారు, వారు చూపు వర్తమానంగా కనబడుతుంది, వాళ్ళ వస్త్రధార వర్తమానంగా కనబడుతుంది, ఇంకేమైనా క్రియలు ఉన్నాయని ఆయన అంటే ఏముండదు, శూన్యం, జీరో.
దేనికి అంటే ది స్పీక్ అలాట్ బట్ ది ప్రొడ్యూస్ నథింగ్. ఏసార్లో సమస్యలు ఎక్కడో దాన్ని గుర్తుపట్టిన పరిస్థితిలో ఉన్నారంటాడు ఆయన. అంతేనా? జాగ్రత్త. అయితే 3వ అర్థాన్ని చెప్తారు చూడండి, మంచి గమనించండి. ఆయన బార్కింగ్ అబౌట్ ద రాంగ్ ట్రీ, తప్పుడైన చెట్టు దగ్గర మురిగేయడానికి ఆయన చెప్పినటువంటి సందర్భం తెలుసా? ఇన్ రెవల్యూషన్. ఏంటది? ప్రత్యక్షతలో. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెవల్యూషన్, ఏదైతే పట్టుకోగలిగినటువంటి ప్రత్యక్షత ఉన్నదో దానిని కాదని మరొక చోట వారు మురుగుతారు చూసారా, వీళ్ళనే బార్కింగ్ అబౌట్ ద రాంగ్ ట్రీ అన్నాడు ఆయన. ఆమేన్. వేసుకోండి, ఫ్యాన్ వేసుకుని త్వరగా. మీరు నన్ను చూస్తున్నారు, ఫ్యానే చూస్తున్నారు. ఈ పరిస్థితిలో నాకంటే ఎక్కువ ఫ్యానే కావాలి మీకు. అయిపోయిందా? అది వచ్చేటానికి వస్తే నన్ను చూడండి. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, ప్రత్యక్షతల్లో తప్పుడైన చెట్టు దగ్గర మురిగేటువంటి వ్యక్తులు ఉన్నారా? అబ్సల్యూట్లీ. మంచిగా వినండి. అయితే దీన్ని దేవుడి లేఖనాలు కొన్ని చోట్ల చూసే ప్రయత్నం చేద్దాం. దీన్ని దేవుడు తన ప్రవక్త ద్వారా స్పిరిచువల్ బ్లైండ్నెస్కి ఎలా దానికి సంబంధాన్ని చూడ గమనించుదాం. జాగ్రత్తగా గమనించండి. వాక్యం కూడా ముందుకు సాగిపోదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 60వ వచనం. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమి కూడా యేసు ప్రభు వారికి విరోధంగా అబద్ధ సాక్షులు లేపే ప్రయత్నం చేశారు. ఎంతమంది వచ్చి చెప్పినా కూడా అయ్యా, వారు చెప్పిన మాటల్ని పరిశీలనగా చూస్తుంటే అది యేసు ప్రభువుకి అది చెల్లుబాటు అయ్యే సాక్ష్యాలుగా లేవవి. ఆ తర్వాత తుదకు 2 మనుషులు వచ్చి వీడు దేవాలయం పడగొట్టి గమనించండి. అనేకమైన అబద్ధ సాక్షులు వచ్చి చూసినప్పటికీ యేసు ప్రభు మీద నేరారోపణ చేద్దామని చూసినా దొరకలేదు. కానీ ఒక 2 వ్యక్తులు వచ్చి, మంచి గమనించండి, ఈ బార్కింగ్ అబౌట్ ద రాంగ్ ట్రీ అనేది ఎంత ప్రాముఖ్యమైనదంటే ఇది సమస్యను గుర్తించడంలో కానీ, క్రియలు ఉత్పత్తి చేయడంలో కానీ, ప్రత్యక్షతల్లో కానీ ప్రవక్త ఇంకా అనేకమైన సందర్భాల్లో ఈ యొక్క మాటలు వాడుతూ వచ్చారు ఆయన. ఇక్కడ యేసు ప్రభు పలికిన మాట ఏంటి? ఇదిగో ఈ మందిరం చూస్తున్నారుగా, దీన్ని పడగొట్టేయండి, నేను మళ్ళీ 3 దినాల్లో జాగ్రత్తగా మళ్ళీ వినండి. ప్రార్థన అయిపోయినాక తిన్నాక గోడ పడగొట్టేయండి. మీరు వింటున్నారా? ప్రార్థన అయ్యాక భోజనం అయినాక గోడ పడగొట్టండి, 3 దినాల్లో దేవుడు లేపుతాడు. ఆశ్చర్యం ముందే లేపి పెట్టాడు అక్కడ. ఆమేన్. ఎసారో ఖచ్చితంగా. అయితే దేవుడు ప్రత్యక్షతలో మాట్లాడిన మాటకి, ప్రజలు గ్రహించిన విధానానికి ఈ 2 వేరు చెట్ల మీద ఉన్నాయి. దేవుడు పలికిందేమి? ఆయన మాట్లాడుతున్న మందిరం ఏ మందిరము? భౌతిక మందిరం గురించి కాదుగా. ఆయన మాట్లాడేది ఆత్మీయ మందిరం. ఇస్తారో అయ్యా, ఆత్మీయ మందిరమేనా? అంతేనా కదా? చాలా మంది తెలిసిన మొహాలు పెట్టిరు. క్వశ్చన్ అడుగుతా పట్టండి. ఇప్పుడు ఈ తెలిసిన మొహాలు చూస్తేనే క్వశ్చన్ అడగాలనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఇంతకీ ఎందుకు కూల్చమన్నాడు? దేనికోసం కూల్చమన్నాడు? కూల్చాల్సింది ఏంటి అసలు? అది అయ్యా, ఉన్నదాన్ని కొత్తగా నూతన పరచడం జరగకూడదా? మీకు అర్థమవుతుందా? ఉన్నదాన్ని నూతన పరచడం జరగకూడదా? ఇప్పుడు ఈ భూమిని నాశనం చేస్తాడా, నూతన పరుస్తాడా? గాడ్ బ్లెస్ యు. ఈ భూమికి ఏదైతే జరగబోతుందో మనుషులకు కూడా అదే జరుగుద్దా? మనుషుల యొక్క విమోచన ప్రణాళిక, భూమి యొక్క విమోచన ప్రణాళిక సమానమేనా? మనుషులు దేని చేత కడగబడుతున్నారు? నీటి చేత, రక్తము చేత, అగ్ని చేత. ఈ భూమి కూడా
నోవాహు దినాల్లో నీటి చేత, యేసుక్రీస్తు వారి శిలువ యొక్క దినాల్లో రక్తము చేత, ఆ తర్వాత దినాల్లో అగ్ని చేత ఇది శుద్ధి చేయబడుతుందిగా. ఇది నూతన పరుస్తున్నాడా, కూల్ చేస్తున్నాడా? ఇప్పుడు యేసు ప్రభువు వాళ్ళకి మాట తీసుకురండి. ఆయన అంటాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను తిరిగి కడతాను అన్నాడు. ఆయన మాట్లాడేది ఆత్మ సంబంధమైన దేవాలయమే. అంటే దేని గురించి? నీనా ఏది? నీనా దేవాలయం ఎక్కడుంది? దేహంలోనా, ఆత్మలోనా, ప్రాణంలోనా? దేవాలయం ఎక్కడయ్యా? దేవాలయంలో ఎవరుంటారు? ఏమేమి ఉంటాయి? దేవాలయంలో దేవుడి యొక్క సింహాసనం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అయ్యో నేను చెప్పింది జో కాదు, ఐఎమ్ వెరీ సీరియస్. అత్యున్నతమైన సింహాసనంపై ఉన్నటువంటి ఆయన తన సింహాసనమును మార్చుకున్నట్టుకై ఆయన దశల వారీగా వచ్చాడు. ఆయన ఆ తర్వాత భూమిని తన సింహాసనంగా చేసుకొని ఆదాము అవ్వలతో నివసించడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి తన సింహాసనాన్ని మందసంలోకి తీసుకొచ్చాడు. అక్కడి నుంచి తన సింహాసనాన్ని కరెక్ట్ ఇంకా ఎక్కడ తీసుకొచ్చాడు? మందసం తర్వాత దేవుడి సింహాసనం ఏది? మందసం తర్వాత దేవుడి సింహాసనం ఏది? అయ్యా, శరీరధారి అయిన క్రీస్తు. గ్రహించగలగల? సరే, క్రీస్తు తర్వాత దేవుడి యొక్క సింహాసనం ఏది? మనకంత సీన్ లేదు తల్లి, అంత డైరెక్ట్ మన దగ్గర రావడానికి. మనం తట్టుకోలేము, పగిలిపోతాం. మనకు ఆ శక్తి లేదు, మనం కాదు. మధ్యలో ఇంకొక స్టెప్ ఉంది. ఎగ్జాక్ట్లీ, గట్టిగా చెప్పండి అయ్యా. లూకా 17:30 అది. ఎస్, ప్రాఫిట్ ఈస్ ద సెకండ్ లీస్ట్. ఇది థ్రోన్. ఆ తర్వాతే నీనా థ్రోన్. మీకు అర్థమవుతుందా? ఈ క్రమం గుండానే దేవుడి సింహాసనం మనలోనికి వచ్చేది. అప్పుడు ఇది మన దేవాలయంగా మార్చబడేది. దేవాలయం గొప్పదా, బలిపీఠం గొప్పదా? బలిపీఠం గొప్పదా, బలి గొప్పదా? బలి గొప్పదా, బలి అర్పించేవాడు గొప్పోడా? బలి సరే, ఇప్పుడు నేను ఎంతో కొంత మూట తీసుకొచ్చి ఇచ్చా, నా బలి అది గొప్పదా, నేను గొప్పనా? బలి ఇచ్చేవాడు గొప్పోడు. బలి ఇచ్చేవాడు గొప్పడా, బలి అంగీకరించేవాడు గొప్పోడా? మందిరాలు ఇవన్నీ ఉండాల. ఇవన్నీ జరిగేది మందిరం. ఎసార్నో మందిరం అనగానే దేవుడు ఒక్కడిని మాత్రం ఊహించుకుంటారు. ఎట్లా ఊహించుకుంటారు తెలుసా? నా హృదయం లోపల దేవుడు ఉన్నాడు, ఇట్లా కూర్చొని ఉన్నాడు అన్నట్టు విజువలైజేషన్ పిక్చర్లు వస్తూ ఉంటాయి. కానీ అది కాదు, దానిపై చెప్పాలా? యు ఆర్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ అన్నప్పుడు దేవుడి ప్రవర్తన అద్భుతంగా వివరిస్తూ ఉంటాడు. నీ హృదయం టెంపుల్ ఎప్పుడు అవుతుందంటే, పాత నిబంధనలు అది ఆలయంగా ఎట్లా పెట్టబడ్డది? దానిలో 3 ఆవరణాలు పెట్టి, ఆ 3వ ఆవరణంలో ఏది అత్యంత అతి పరిశుద్ధమైన దానిలోనికి దేవుడు నివసించినట్లుగా అక్కడ సువర్ణ దీప స్తంభముల వెలుగుండాలి, మరియు సువర్ణముతో చేయబడినటువంటి బలిపీఠం ఉండాలి, ఇత్తడి బలిపీఠం ఉండాలి, గంగాలం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అది మందిరముగా ప్రతిష్ఠించబడితే ఎలాగో చోటు చేసుకుందో నువ్వు నేను మందిరం అవ్వాలంటే అట్టగా జరగాలి. నా మాట వింటున్నారా? ఇవేమి లేకుండా నాలో క్రీస్తున్నాడు అంటే నేను దేవుని మందిరం అయిపోయాడు నడవదు. నా మాట వింటున్నారా? అనేకమైన సంగతులు కలిస్తేనే దేవుడి మందిరం అవుతుంది అక్కడ, అంతేనా? కానీ దేవుడు ఆ యొక్క ఛాయలో ఉన్నటువంటి ఆ మందిరం అంతటిని మనుషుల హృదయాల్లోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం నిమిత్తమై ఆయన అంటాడు, ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి, జాగ్రత్త వినండి, ఆ భౌతికమైన మందిరం కట్టాలంటే దేన్ని కూల్చాలి?
ఓకే, మీకు అర్థమయ్యే భాషలో మళ్ళీ చెప్తా. పాత నిబంధనలో ఉన్న గుడార సంబంధమైన కర్రల్ని తెరల్ని నిలపాలంటే ముందు దేన్ని కూల్చాలి? సరే, ఈరోజు జెనసిస్ అనే సిస్టర్ వచ్చింది. ఎసర్నో జెనసిస్ లేపబడాలంటే ఏది కూల్చబడాలి? స్నేహ అనేటువంటి, స్నేహ కదా పేరు, స్నేహ అనేటువంటి ఆ పాత స్వభావం కూల్చబడాలి. అప్పుడే ఈ కొత్తదైన దాన్ని నిలబెట్టడం జరుగుతూ ఉంటుంది. దేవుడు కూల్చడం అని చెప్తుంది దాని గురించే కదయ్యా. మీకు తెలుసు, అయినా కూడా నాతో చెప్పించింది ఈ రోజున. మీకు తెలీదా? పాతదైన దాన్ని కూలిస్తేనే, విత్తింది చస్తేనే కొత్తదైనది ఉత్పత్తి చేయబడతా ఉంటుంది. ఆమేన్. అట్లాగూ దేవుడు మాట్లాడుతుందేమో ఆత్మ సంబంధమైన మందిరాన్ని గురించి అయితే, గ్రహించిన ప్రజలు మాత్రము లేదు లేదు లేదు, ఈయన అక్షరార్థంగా ఈ మందిరం గురించే మాట్లాడిండు, ఈ మందిరాన్ని గురించే మాట్లాడాడు కాబట్టి ఇది దేవదూషణే అని తప్పుడైన చెట్టు దగ్గర అరవడం ఎంత ప్రమాదం అంటే, ఇలాగూ అరవడం వల్లే క్రీస్తును శ్రమలకు అప్పగించుటలో ఈ తప్పుడైన చెట్టు దగ్గర మొరుచుట అనేది అంత ప్రమాదంగా జరిగింది. నా మాట వింటున్నారా? ప్రత్యక్షత స్థాయిలో కూడా దేవుడు దేనినైతే పొందుకోమని చూపిస్తున్నాడో దానిని పొందుకోకుండా మరొక చోట అరుచుట అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. ఆమేన్. ఈ మధ్యకాలంలో మీకు తెలిసి ఉండాల, ప్రభుత్వ భోజనంలో రొట్టెల గురించి మాట్లాడితే మీరు విన్నారుగా. అయ్యా ఎన్ని రొట్టెలు? ఒక్క రొట్టె అని ఒక చోట అరిస్తే నీకు అర్థమవుతుంది? ఒక రొట్టె అని ఒక ఆయన అరుస్తుంటే మరికొంతమంది ఎక్కడ అరుస్తున్నారు? ఒక్క ముద్ద దగ్గర అరుస్తున్నారు. వింటున్నారా? ఎన్ని రొట్టెలైనా సరే ఒక్క ముద్దలో నుంచే రావాలని. ఎక్కడో ప్రజలు దే ఆర్ బార్కింగ్ అప్ ఇట్ ద రాంగ్ ట్రీ. ఇదంతా ప్రమాదకరమైన పరిస్థితి. నేటికి కూడా సంఘాలలో అతాకుతాన్ని చేయడానికి ఇదే కారణం. నా మాట వింటున్నారా? జాగ్రత్తగా గమనించాడు. ఇప్పుడు నేను ఎద్దిదేగాడు ఉన్నాడు, దేవుని దగ్గర విచారణ చేయలే, ఎవరి దగ్గర ఓటింగ్ పెట్టలే, డైరెక్ట్ పుల్పిట్ ఎక్కించి చెప్పరా అన్న. చెప్పడం మొదలుపెట్టాడు. వాక్యము మొదలుపెట్టిన తర్వాత అప్పుడు ఉండరుగా, వాక్యం కోసం నిలబడే బలమైన వ్యక్తులు కొంతమంది వచ్చి, అయ్యా మరి మీ కుమారుని సాక్ష్యం లేదు, సంఘం ఎన్నుకోలేదు, ఏ విధమైన ఫలాలు పరిశీలించింది లేదు, అట్టెట నిలబెడతావయ్యా అని అడిగారు. మరి కనీసం వివాహం అన్న చేయాలి కదా, పెళ్లి చేయకుండా ఎట్ట బోధిస్తారయ్యా అని అడిగారు. వాళ్ళు వచ్చి అడిగింది, పెళ్లి కాకుండానే ఎట్లా వాక్యం చెప్పడానికి అర్హుడవుతారు అన్న మాటను చెప్పడానికి వాళ్ళు వచ్చినప్పుడు, నా మాట వింటున్నారా? ఇప్పుడు ఈయన అంటాడు ఏమని, వీళ్ళు నా కొడుకులు వద్దన్నారు, నన్ను వద్దన్నారు. మీకు అర్థమవుతుందా? వీళ్ళు నా కొడుకుని వద్దన్నారు, నన్ను వద్దన్నారు. ఇతకి వద్దన్న దేన్ని? పెళ్లి కాకుండానే వాక్య పరిచర్య చేయడానికి వాక్య అర్హతలు అంగీకరించినప్పుడు, వైవాహిక బంధము చక్కగా లేకపోతే వాక్య పరిచర్య చేయడానికి వాక్యం అంగీకరించినప్పుడు ఎలాగో అర్హులవుతారన్నప్పుడు, వీరు సమస్య ఉన్న చోట, ఈ ప్రత్యక్షత ఉన్న చోట ఇక్కడ పనిచేయరు, ఇక్కడ మాట్లాడరు. వీరు మాట్లాడేది ఎక్కడ అంటే మరొక చోట మాట్లాడతారు. నా మాట వింటున్నారా? జాగ్రత్త పాస్టర్లతో. అయ్యా పాస్టర్లతో జాగ్రత్త. నేను కూడా పాస్టర్, నాతో కూడా జాగ్రత్తే. అందరితో జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా పాస్టర్లతో జాగ్రత్త. ఇలా ఎలా ఉంటుంది తెలుసా? ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ వచ్చింది, అదేం చేసింది తెలుసా? దగ్గర దగ్గర ఒక 50 వరకు అటు ఇటుగా ఉన్నటువంటి గవర్నమెంట్ యొక్క ఎయిర్పోర్ట్లను ప్రైవేటైజేషన్ చేసింది. నా మాట వింటున్నారా? అంటే గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పేసింది, డబ్బు వెనకాల లంచ రూపంలో తీసుకొని. దీన్ని ఎక్కడ ప్రజలు అడుగుతారేమో అని చెప్పేసి వెంటనే ఇండియా పాకిస్తాన్ యుద్ధం గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఏమైంది? ఇండియా పాకిస్తాన్ యుద్ధం గురించి మాట్లాడేసరికి ప్రజల దృష్టి అంతా
ఈ ప్రైవేటైజేషన్ చేసినటువంటి ఎయిర్పోర్ట్లు మానేసి ఎటుపోయింది? యుద్ధం వైపు పోయింది. ఏం చేస్తారంటే ఎల్లవేళలా తప్పుడైన చెట్టు దగ్గర మరుగునటువంటి రీతిలో కార్యాలు జరిగిపోయేస్తారు. ఇది ఒక్కరిలో ఉంటుందా? కొంతమందిలో ఉంటుందా? అయ్యా అంత ఇంత కాదు. ఇది ఈ రోజున ఎంటెంఎస్ఏ సంఘంలో ప్రత్యక్షతల్లో కానీ, ప్రవర్తనలో కానీ, సమస్యలు గుర్తుపట్టడంలో కానీ అత్యంత భయంకరమైన రోగం ఈ రోజుంది. సమస్య ఉన్నది ఒక చోట, పోరాడేది ఒక చోట, అరిగేది ఒక చోట. ఇక్కడ ప్రత్యక్షత చూపించేది ఒక చోట, మనం మొరిగేది ఒక చోట. ఏసానో శిష్యులు కూడా యేసు ప్రభు వారు మీరు పులిసినటువంటి రొట్టెల గురించి జాగ్రత్త, పులిసిన పిండిని గురించి జాగ్రత్త అని యేసు ప్రభు వారు చెప్పగానే శాస్త్రుల పరిచయులు మనం రొట్టెలు తెలియదు కాబట్టి రొట్టెల గురించి మాట్లాడుతున్నాం. చూసావా అయినా ఎంత తెలివిగలడం మన దేవుడు. ఆయన మాట్లాడిన ప్రత్యక్షత ఒకవైపు, వీరు గ్రహించినటువంటి కోణం ఒకవైపు. ఏసారో అంతేనా కాదా? అట్లాగే ఉపవాసాన్ని గురించి కూడా అంతే. ఉపవాసాన్ని గురించి మాట్లాడుతూ కూడా దేవుడు పెళ్లి కుమారుడు ఇంటనుండగా పెళ్లి ఇంటివారు ఉపవాసం ఉంటారా? ఇప్పుడు ఇంతకైనా ఇంట్లో ఉండడా లేదా? అసలు దేవుడు ఇల్లేదు చెప్పండి అయ్యా. సరే, ఇప్పుడు మనలో లేడు కాబట్టి మనం ఉపవాసం చేయాల్సిందేగా. మరి ఆ లెక్కన చూసుకున్నా, ఏ లెక్కన చూసుకున్నా ఎస్ఆర్లో పెళ్లి కుమారుడు ఇంటనుండగా పెళ్లి ఇంటి వారు ఉపవాసం ఉండరు. ఇంతకీ పెళ్లి కుమారుడు ఇంట్లో ఉండడా లేదా చెప్పండి నాకు. అరే పెళ్లి కుమారుడు ఇల్లేది? అయ్యా ఒకవేళ పెళ్లి కుమారుడు పరలోకమే అయ్యి ఉంటే కనుక ఆయన చెప్తున్నట్టుగా భూలోకం మీద ఉన్నప్పుడు శిష్యులు వెన్నులు తుంచుకొని తింటుంటే తప్పు కాదని ఎందుకు తిరుగుతాడు? ఆయన తన ఇంట్లో లేడుగా, కింద ఉన్నట్టుగా. కానీ కిందుండి నేను నా ఇంట్లో ఉన్నానంటున్నాడు ఆయన. మీకు అర్థమవుతుందా? నా ఇంట్లో నేను ఉన్నాను కాబట్టి ఇప్పుడు వీరు ఉపవాసం చేయరు అన్నాడు. మళ్ళీ ఎప్పుడు చేస్తారు? పెళ్లి కుమారుడు కొనిపొడుబోవు గడియ వచ్చుచున్నది, వారు అప్పుడు ఉపవాసము చేతురు. ఎప్పుడు? అసలు ఇంతకీ దేవుడి యొక్క ఇల్లేది? అదే మీరందరూ అలసిపోయినారేంది? చాలా మొహాలు నిద్ర కనబడతా ఉంది, అలసట కనబడతా ఉంది. ఇంతకీ దేవుడి ఇల్లేదయ్యా? పరలోకమా? అయ్యా దేవుడి ఇల్లు పరలోకమా? పరలోకం అయ్యి ఉంటే కనుక భూమి మీదకి వచ్చినప్పుడు నేను నా ఇంటున్నాను, నేను ఉపవాసం చేయని అని అన్నాడు. కరెక్టేనా? పోనీ భూమి ఆయన ఇల్లు అనుకుందామా? మరి దేని ఇల్లు అంటున్నది? మన దేహాన్ని. అంటే మీకు పరిశుద్ధాత్మ బాప్తిసం వస్తే మీకు ఇక ఉపవాసం అక్కర్లేదు అన్నట్టు. ఏది ఇల్లు? అరే ఎందుకంటే దేవుడు ఒక అద్భుతమైన మాట మాట్లాడుతూ ఉంటాడు. బాప్తిసం ఇచ్చే యోహాను తినకయో తాగకయో వచ్చాడు కాబట్టి దయ్యాలు పట్టాడు అన్నారు మీరు. మనుష్య కుమారుడు తినుతూ తాగుతూ వచ్చాడు కాబట్టి తిండిపోతూ తాగుబోతూ అంటున్నారు మీరు అన్నాడు ఆయన. ఎస్ ఆర్ నో? అంటే ఆయన తిన్నాడా? ఎస్, అబ్సల్యూట్లీ. సరే ఇంకో మాట చెప్పండి, ఇప్పుడు ఇంతకీ యేసు ప్రభువు ఉపవాసంలో ఉన్నాడా? యేసు ప్రభువు ఉపవాసంలో ఉన్నాడా? మీరు కూడా సరైన చెట్టు దగ్గర అరుస్తలేరు. మరి యేసు ప్రభువు ఉపవాసంలో ఉన్నాడా? ఆలోచన చేయండి. నేను మీతో కూడా పరదైసులో
కలిసి తీసుకునే వరకు నేను దీన్ని ముట్టను. ఈజ్ దట్ ఫాస్టింగ్? అది ఉపవాసమేనా? అబ్సల్యూట్లీ. ఆ ఉపవాసం ఎప్పుడు వదులుతాడు ఆయన? ఇంట్లో ఉన్నప్పుడే రూల్ అది. ఉపవాసము తీసేయడానికి పెళ్లి కుమారుడు ఉండాలి, ఇంటి ఉండాలా. ఏది ఇల్లయ్య అంటే మంచిగా గమనించండి, ఎక్కడైతే దేవుడును తన వధువును ఏకమై ఉంటారో అదే వారి గృహం. ఆయన అనేక సందర్భాల్లో వారు ఇరువురు భూమి మీద ఉండేనా దాన్ని బైబిల్ లేఖనాల్లో అది తన ఇల్లుగా మలిచాడు ఆయన. వీరిరువురు పెండ్లి విందులో ఉండేనా అదే ఆయన తన ఇల్లుగా మలిచాడు ఆయన. నా మాట వింటున్నారా? దేవుడికి ఇల్లు అది ఇదని కాదు, ఆయన ఎక్కడ ఇల్లుగా ఉంచాలనుకుంటున్నాడంటే నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావో అక్కడికి ఆయన దిగొచ్చి పురుషుడు స్త్రీ కలుచుట వలన దాన్ని గృహంగా మలచాలన్నాడు ఆయన. మీరు గ్రహించగలుగుతున్నారా? ప్రైజ్ ది లార్డ్. కానీ దీన్ని గ్రహింపలేనటువంటి కొంతమంది వ్యక్తులు వీరు ఉపవాసాలు చేయరా అని అడిగిన వారు లేకపోలే. ఎసారో ఈ రోజున కూడా ఉపవాసాలు తృణీకరించి వాటిని విసర్జించినటువంటి ప్రత్యక్షత రాహిత్యం కలిగిన వారు లేకపోలే. దీని అంతటికి గల కారణం ఏంటి అంటే దేవుడు ప్రవక్త చెప్తాడు, ఇట్ ఈస్ స్పిరిచువల్ బ్లైండ్నెస్, ఆత్మ సంబంధమైన గుడ్డితనం అంటాడు. దాని గురించి దేవుడు ప్రవక్త చెప్పిన మాటలు గమనించండి. అని అంటాడు, (58-0521) 58-0521. దాంట్లో 106వ పేర నుంచి చూడండి, 106. What would a policeman? Mm. What would a Mm. man allowed, not even an officer, a man of the house, say, come in, sir, I will take you into my home, you will be my brother, I will give you something to eat, Mm. I will give you clothes. He said, get away from me. What you are going to do with a person like that? Well, what's a man going to do that's preaching the full gospel according to the way it's right in the Bible, and people won't receive it, but you go to preach it anyhow. God said, do it. ఇక్కడ ఒక పోలీసు, అక్కడ పారిపోయిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి ఆ పోలీస్కి మధ్యలో జరిగిన సంభాషణ తీసుకొని దేవుడు ప్రవక్త అంటారు, వారిద్దరి మధ్యలో జరుగుతున్న సంభాషణ ఎలాంటిదో వాక్య సంబంధమైనటువంటి ఈ ప్రకటనయు ఈ సువార్త ప్రకటన కూడా అలాంటిదే. నమ్మేవారు నమ్ముతారు, పట్టుకునేవారు పట్టుకుంటారు, కానీ బోధించేది బోధిస్తూనే వెళ్ళాలి. పట్టుకోగలిగే వారికి పట్టుకోలేని వారికి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటి అని చెప్తూ ఆయన 108 పేరాలో చెప్తాడు చూడండి. I don't know it. అది దానికి తెలీదు, Blind. గుడ్డిది. I don't know it. అది గుడ్డిదైన విషయము అది దానికి తెలీదు. Then miserable thought. అది అత్యంత బాధాకరమైన ఆలోచన. Spiritual blindness. ఆత్మ సంబంధమైన గుడ్డితనము. I would rather have a man on each side of me, leading me, physically blind. నాకు 2 కన్నులు కనబడకుండా భౌతికంగానే గుడ్డివాడిగా ఉండి ఇటొక వ్యక్తి ఉండి ఇరువురు నన్ను నడిపిస్తూ వారిద్దరిని ఆధారపడుతూ వారిద్దరి వలన మాత్రమే నా ఆహార జీవనోపాధి సంబంధమైన పనుల్లో నేను ముందుకు వెళ్ళడానికైనా ఇష్టపడతాను. కానీ Then to be a spiritual ఆత్మ సంబంధమైన గుడ్డివాడిగా ఉండడం కంటే భౌతికమైన గుడ్డివాడిగా ఉండి 2 వ్యక్తులని ఆధారపడడం మేలు, దాన్ని నేను ఇష్టపడతానని చెప్పాడు ఆయన. దేనికయ్యా అంటే ఆత్మ సంబంధమైన గుడ్డివాడికి ఒక పరిస్థితి ఎలా తెలుసా? లవోదికే సంఘకాల పరిస్థితి ఉంటుంది. లవోదికే సంఘకాల పరిస్థితి ఏంటిది? వారు దిగంబరులు, దిక్కుమాలిన వారులు, దౌర్భాగ్యులను, వారు ఏమీ లేని వారిగా ఉన్నారు, కానీ అన్నీ ఉన్నాయనుకుంటారు, కన్నులు కనబడుతున్నాయి అనుకుంటారు, భక్తి పరులం అనుకుంటారు, మాతోనే దేవుడు మాట్లాడుతున్నా అనుకుంటాడు, మాది అసలు ఎన్నిక చెప్పిన భక్తి అనుకుంటారు. కానీ దే నో ఇట్ నాట్. ఇది వారికి తెలీదు. ఇదే ఆత్మ సంబంధమైన గుడ్డితనము. దీనికన్నా భయంకరమైన రోగం ఈ భూమి మీద లేదు ఇంకోటి.
వారు ఎంత భయంకరమైన గుడ్డివారంటే తమకు తాము భక్తిపరులే, కానీ దే నో ఇట్ నాట్, దే ఆర్ నాట్. వారు దీన్ని ఎరగలేకపోతున్నారు, వారు కాదన్న సంగతిని. మీరు వింటున్నారా? అత్యంత ఘోరమైన పరిస్థితి. ఈ ఆత్మ సంబంధమైన గుడ్డితనం ఉన్న చోట సమస్య ఎక్కడుందో అక్కడికి వెళ్ళి మొరగలేరు. ఎక్కడ దేన్ని సరిచేయాలో దాన్ని సరిచేయలేరు, దేన్ని గ్రహించాలో దాన్ని గ్రహించకుండా మరోదాన్ని గ్రహిస్తారు. మీకు అర్థమవుతుందా? ఏది చెప్పినా నెగిటివ్గానే కనబడతా ఉంటుంది. చెప్పుచున్న సంగతి కన్నా, నా మాట వింటున్నారా అయ్యా, చెప్పుచున్న సంగతి కన్నా చెప్పని సంగతులపైన ఎక్కువ ఆసక్తి కనబడతా ఉంటుంది. జానగాడు ఉన్నాడు, మంచిగా గమనించాడు. నేను జానగాడు ఏదో బాధలో ఉన్నాడు, నా వల్లే బాధపడ్డాడు, నేను వాడిని ఇప్పుడు ఓదార్చడానికి వచ్చా. మంచిగా వినండి. జాన్ బ్రదర్, నా వల్ల బాధపడ్డావు, క్షమించు, నువ్వు అసలే సున్నితమైన వ్యక్తివి, అయినా సరే నేను నిన్నట్లా నా మాటకు అసలే బాధపడ్డావు. ఎందుకు సున్నితం అంటున్నావు అంటే, నేను సున్నితమైన వ్యక్తి, నీకు ఎందుకు ఎట్లా కనబడ్డది అంటే అన్నిటికీ నేను ఫీల్ అవుతాననే కదా. నీకు అర్థమవుతుందా? ఇంతకంటే జరుగుతున్న సంభాషణ ఏంటి? వాడిని నేను క్షమాపణ అడిగి ఏదో ఓదార్దామని వచ్చా, వాడు దాన్ని చూడు. నీకు అర్థమవుతుందా? దీన్ని చూడు. దేన్ని చూస్తాడు? సున్నితం అన్నాడు నన్ను అంటే నేను అమ్మాయినా, ఎందేంది మనకి రానునా, ఈ బండి వెళ్తుంది ఇదిగా. మీకు అర్థమవుతుందా? హీఈస్ బార్కింగ్ అప్ ఎట్ ద రాంగ్ ట్రీ. ఇది దేవుడు తన ప్రవక్త ఈ స్వార్థ ప్రకటనలో కూడా తన ముందుండించినటువంటి ప్రజల గురించి ఇదే చెప్పాడు. ఈయన చెప్పుచున్నది ఒకటి, వారు గ్రహించింది ఒకటి. కరెక్టేనా? దీన్ని చూపిస్తానంటాడు, 19 అందుకే ముత్యాలు వేద్దయ్యా అన్నాడు ఆయన. ఎందుకు? ఆ ముత్యముల యొక్క విలువ తెలియగలిగే చూపు వాటికి లేదు. అవి ఆత్మ సంబంధమైన గుడ్డితనంలో ఉండగా దానికి రాళ్లకు ముత్యాలకు తేడా తెలియదు, రెండు ఒకటిలాగా కనబడతా ఉంటాయి. అందుకే అంటాడు, నా ఇరుపక్కల 2 వ్యక్తులుండి వారి మీద పరిపూర్ణంగా ఆధారపడి భౌతికమైన గుడ్డివాడిగా ఉండుట మేలు, ఆత్మ సంబంధమైన గుడ్డివాడిగా ఉండుట కంటే. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. తర్వాత మరొక చోట కూడా ఆయన చెప్పిన మాట చూపిస్తాను చూడండి. (64-0620E) 64-0620E. దాని 16వ పేర చూడండి, 16 పేర. మీకు తెలుసా గుడ్డితనం చాలా భయంకరమైనది. మాటలు లేకపోయినా పర్వాలా కదా, చెవులు వినబడిపోయినా పర్వాలా, ఎవరిపైన ఆధారపడక మన పని మనం చేసుకోవచ్చు. భౌతికమైనటువంటి సమస్యల్లో కూడా గుడ్డితనం చాలా భయంకరమైనటువంటిది. ఎప్పుడు ఎవరో ఒకరిపైన ఆధారపడవలసి వస్తుంది ఏదో ఒక సందర్భంలో, అది చాలా భయంకరమైనది. నేను ఎప్పుడైతే ఒక మనిషిని చూస్తానో, గుడ్డివాన్ని, నా హృదయము అతన్ని చూసినప్పుడు అలాగ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ నిజంగా గుడ్డివాడిగా ఉన్నవారిని చూసి నా హృదయం ఎలాగో తలుక్కుపోతుందో, అంతకంటే ఘోరమైన రోగం కలిగిన మరొక వ్యక్తి ఉన్నాడు, అతన్ని గురించి చూస్తున్నాడు, ఎలా అనిపిస్తుంది తెలుసా? అదేదో కాదు, ఆత్మ సంబంధమైన గుడ్డితనము. అన్ని బాగున్నాయి, దేహం అంతా చక్కగా ఉంది, కానీ ఆత్మ సంబంధమైన సంగతులలో ఎక్కడ మొరగాలో, ఎక్కడ చూడాలో, దేన్ని గ్రహించాలో గ్రహించలేక తప్పుడైన చెట్టు దగ్గర అరుస్తున్నటువంటి అలాంటి ఆత్మ సంబంధమైన గుడ్డితనం కలిగే కొంతమంది ప్రజలు ఉన్నారు. ఇదిగో ఇది సాధారణమైన భౌతికమైన గుడ్డితనం కంటే చాలా భయంకరమైంది. తర్వాత వారు ఈనాటికి దేవుడు చూపించాలనుకున్న సంగతులను వారు చూడలేరు. తర్వాత ఒక సమయాన ఒక జూలో, నేను అక్కడ ఆ జూలో ఉన్నాను. అయ్యా ఎక్కడ ఉన్నాడంట ఆయన? అదేంది పిక్నిక్ వెళ్ళిండి ఆయన, జూలో చుట్టూ తిరుగుతాడా? జూలకు కూడా వెళ్తాడా ప్రవక్త? ఎవరితో పోయిందంట? అవు ఎవరితో పోవచ్చు అట్లా?
నాకు అర్థం కాలే. చెప్పకూడదా? మేము తిరిగేటోళ్ళం కాదు, మాకు తిరుగుడు అలవాట్లు లేవు. గాడ్ బ్లెస్ యు. ప్రవక్త గారు అడుగులు వేస్తే చాలు, పరలోకానికి వెళ్ళిపోతావు నువ్వు. ఆమేన్. జాగ్రత్త. నాకు ఏంటది బహిరంగ లేదా బయట ప్రాంతాలంటే నాకు చాలా ఇష్టం. ఇస్తాను. తర్వాత మీకు తెలిసినట్టుగానే అయితే ఆ జూలో జరిగిన సందర్భాన్ని చూడండి. వారు ఒక పక్షిరాజును బంధించి ఒక కేజ్లో, దేంట్లో ఒక పంజరంలో పెట్టారు. వాళ్ళు ఒక పంజరంలో దాన్ని పెట్టారు. అయ్యో, ఆ అమాయక పక్షిరాజు, నాకు ఒక శబ్దం వినబడుతుంది. నా చిన్న కుమార్తె సారాను చేతితో ఇలా గట్టిగా పట్టుకున్నాను. మేము ఆ పక్షిరాజును బంధించిన ఆ పంజరం దగ్గరికి వెళ్ళాము. అది చాలా పెద్దదైన పక్షి అండి. దాని రెక్కలు మొత్తం ఇట్లా ఒక్కసారి పూర్తిగా చాచి ఎంత పెద్దగా ఉంటుంది? అయిపోయింది. ఎంత పెద్దగా ఉంటుందంటే చాలా అంటే అయిపోయి ఎంత అని ఉన్నది. సరే, చాలా పెద్దది. చదవండి. ఏంటది? బ్లడీ ఆల్ ఓవర్ హిస్ ఫేస్. అది పంజరంలో ఉండి ఎలా ఉందో తెలుసా? దాని ముఖమంతా రక్తసిక్తమైనట్టు కనబడుతుంది. అది దాని ఈకలన్నీ కూడా కొట్టివేయబడ్డట్టుగా, బాధించబడ్డట్టుగా, ఊడిపోయినట్టుగా అక్కడక్కడ మాత్రమే ఉండి కొట్టబడ్డట్టుగా ఉంది. అది నేను అనుకున్నాను, అయ్యో ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి ఇది. తర్వాత అది కూర్చొని దాని యొక్క ఆ పంజరంలో అటువైపుగా నడుస్తూ వెళ్తా ఉంది. అది రెక్కలాడించే ప్రయత్నం చేస్తుంది. ఆ పంజరాన్ని తాకుతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. రెక్కలాడించే ప్రయత్నం చేస్తుంది, పంజరం తాకుతుంది, దాని మూతి ఆ పంజరం యొక్క ఇనుప చువ్వలకు తాకుతుంది, పోతుంది. ఈ తాకడం వల్లే దీని యొక్క రెక్కలు పడిపోతూ ఉన్నాయి, ఈకలు ఊడిపోతూ ఉన్నాయి, ముఖమంతా గాయాలు కలిగి రక్తసిక్తమైనటువంటి పక్షిరాజు కనబడతా ఉంది. అది తర్వాత దాని యొక్క రెక్కల్ని పైకి కిందికి ఆడుస్తుంది. ఆ యొక్క పంజరంలోంచి బయటకు రావాలని చూస్తుంది. దాని యొక్క రెక్కలను గట్టిగా ఆడించే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ అది బంధించబడ్డది. అది ఆ యొక్క దాని వెనకాల ఉన్నటువంటి ఆ భూమి పైన పడిపోయి అలాగూ తెప్పరిల్లు చూస్తూ ఉంది. దాని కన్నులు అటు ఇటు చూస్తూ ఉన్నాయి. అది ఎగిరే ప్రయత్నం చేసి చేసి నొప్పితో, బాధతో, రక్తం కారుచు, ఈకలు ఊడిపోతూ ఉన్నటువంటి ఆ పరిస్థితిలో వెనక్కి సొమసిలి పడిపోయి పైకి చూస్తూ ఆకాశాన్ని చూసి ఎక్కడైతే ఒకప్పుడు జన్మించి స్వేచ్ఛగా తిరిగిన ఆ స్థలాన్ని అలాగే చూస్తూ కూర్చుంది. అది అది ఆకాశంలో ఎగిరేటువంటి గొప్ప పక్షి. అది మీకు తెలుసా? కానీ నువ్వు చూడు ఏం జరుగుతుందో. కానీ ఒక ఆలోచన పరుడి యొక్క ఆలోచనలో సాధించినటువంటి కార్యం ఏంటంటే అంత గొప్ప పక్షిరాజుని పంజరంలో బంధించాడు. నేను అక్కడ నిలబడి దాని వైపు చూస్తున్నాను. నేను ఆలోచించాను, నేను ఏదైనా కొని ఆ పక్షిరాజు బాధపడుతుంది కదా, దానికి ఏదైనా ఇవ్వగలుగుతానా అని ఆలోచిస్తున్నాడు ఆయన. నేను ఏదైనా దానికోసం కొనగలిగితే నేను దాని స్వేచ్ఛను కోరుకుంటాను, దాని స్వేచ్ఛనే కొంటాను అంటాను. వెళ్ళిపో ఓ నీవు ఏది అనుభవం కలిగినటువంటి పెద్దదైనటువంటి పక్షిరాజువి, నువ్వు దీన్ని ఇష్టపడతావు, వెళ్ళు ఎగిరిపో అని దాని స్వేచ్ఛను కొంటాను అంటున్నాడు ఆయన. నువ్వు స్వేచ్ఛగా ఉండి పైకి వెళ్ళిపో అంటాను. నువ్వు పైన సంబంధించిన దానవి,
నువ్వు దానికోసమే జన్మించబడ్డావు. I thought నేను అనుకున్నాను, it was the most beautiful sight I ever seen. కానీ నేను చూసినటువంటి దాంట్లో అత్యంత భయంకరమైన దయనీయమైన పరిస్థితి అదే. ఎందుకంటే పక్షిరాజు అంత ఈజీగా లొంగదు. అది మిగిలిన పక్షుల్లాగా ఇంట్లో పెంచుకున్నట్టుగా ఉండే విధంగా లొంగిపోతుంది. అది ఎప్పుడు ఎగిరే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తెలుసు కేజ్ ఉందని. ఇదివరకు నాకు తాకిన అదే ఐరన్ యొక్క చువ్వలు మళ్ళీ నాకు గాయం చేస్తాయని తెలుసు, అయినా ఎగిరే ప్రయత్నం చేస్తుంది. అది ఎగురుతుంది, రెక్కలు ఊడిపోతున్నాయి, పడిపోతుంది, సొమ్మసిల్లిపోతుంది, చూస్తుంది, మళ్ళీ లేస్తుంది, మళ్ళీ ఎగురుతూ ఉంది, గాయం కలుగుతుంది. దాని ముఖము, దాని రెక్కలంతా కూడా రక్తసిక్తమైనట్టు కనబడతా ఉన్నాయి. తర్వాత I picked up Sarah, నేను నా సారాని తీసుకున్నాను, held her on my arm. నేను నా చేతుల్లో ఆ కుమార్తెను తీసుకున్నాను. I said, నేను అన్నాను, honey, there is one of the worst sights your eyes will ever look at. నీవు నీ కన్నులు చూడలేనటువంటి అత్యంత భయంకరమైన ఒకటి దృశ్యం ఉన్నది అని చెప్పాడు ఆయన. I stood there నేను అక్కడ నిలబడ్డాను, thinking. ఆలోచిస్తున్నాను. I thought, నేను అనుకున్నాను, మంచి చూడండి, ఇంత ఘోరమైన దృశ్యం కనబడతా ఉంటే చూసి అప్పుడు నేను ఆలోచించాను, no, లేదండి, I know a worse sight than that. ఇంత ఒక పక్షిరాజు అయి ఉండి పక్షులన్నిటినీ వేటాడగలిగే శక్తి కలిగింది ఉండి ఇంత గొప్ప బలం కలిగిన పక్షి ఓటమిని ఒప్పుకోకుండా ఆ రెక్కలు ఆడిస్తూ ఆడిస్తూ ఆ పంజరానికి తాకుతూ రక్తసిక్తమవుతూ గాయాలు చేయబడుతూ చూడ్డానికి చాలా బాధాకరంగా విదారకరంగా ఉండేటువంటి ఈ దృశ్యంను చూసి ప్రవక్త గారు ఆలోచిస్తూ, అయ్యో ఇంత దయనీయంగా ఉందే అని అనుకుంటూ అప్పుడు ఆయనకు మరొక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన తెలుసా? ఇంతకంటే ఘోరమైన దృశ్యం మరొకటి ఉన్నది అన్నాడు ఆయన. ఇంతకంటే ఘోరమైందా? ఏంటది? Look up on the hill there. అక్కడ కొండ వైపు చూసినప్పుడు The man with a can of beer in their hand. ఒక పురుషుడు తన చేతిలో తాగడానికి మద్యం సంబంధమైన బీరును పట్టుకొని ఉండడము, Women with shorts on, a cigarette. స్త్రీలు సిగరెట్లు పట్టుకొని శరీర భాగాలు కనబడే రీతిలో వస్త్రధారణ చేసుకోవడము. When they were actually born to be sons and daughters of God. కానీ వారు జన్మించబడిన రీతి చూస్తే దేవుడి కుమారులుగాను కుమార్తెలుగా ఉండుటకై జన్మించబడి ఉన్నప్పటికీ కూడా Neither they are in a cage of sin. వారు పాపం అనే పంజరంలో బంధించబడి మద్యములలో, సిగరెట్లలో, శరీర సంబంధమైనటువంటి భాగములు కనపరుచు రీతిలో వస్త్రాలు వేసుకునేటువంటి ఈ పంజరాల్లో బంధించబడ్డారు. ఆ రక్తసిక్తమైనటువంటి ఆ పక్షిరాజు కన్నా దయనీయమైన పరిస్థితి ఇక్కడ నేను చూస్తున్నాను అన్నాడు ఆయన. బయటకు రాలేకపోతున్నారు వారు మానేయలేకపోతున్నారు ఈ పనికి మాలిన వస్త్రధారణ, వారు మానేయలేకపోతున్నారు ఈ పనికి మాలినటువంటి తాగుళ్ళు. ఇవి నష్టమని తెలుసు, బాధలు కలిగిస్తాయని తెలుసు, కుటుంబాలు విచ్ఛిన్నం చేస్తాయని తెలుసు, భక్తిలో బలహీనపరుస్తాయని తెలుసు. అయినా సరే వారు దాన్ని మానేయలేకపోతున్నారు. నా మాట వింటున్నారా? దోస్తుల దగ్గరికి వెళ్ళడం, తాగడం, చర్చిలోకి రావడము, క్షమించు ప్రభా రావడం, మళ్ళీ దోస్తుల దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ తాగడం, మళ్ళీ రావడం, క్షమించు ప్రభా, మళ్ళీ తాగేసా. ఇంతకీ ఆలోచన చేయండి. ఇప్పటికీ ఒక 20-30 సార్లు చర్చిలోకి వచ్చి ప్రభువా మానలేకపోతున్నా సహాయం చేయి అని అడిగాం కదా, అడిగామా లేదా? అసలు ఇక్కడ నిజంగా చేయాల్సిన యుద్ధం ఎక్కడా? దోస్తుగాని దగ్గరికి వెళ్ళకుండా అయిపోద్ది. మీకు అర్థమైందా? మీరు గ్రహించగలుగుతున్నారా? దోస్తుగాని దగ్గరికి వెళ్ళకుంటే చాలు, ఆటోమేటిక్గా దీన్ని జయించగలుగుతాం. ఎవడైతే మనల్ని ప్రేరేపిస్తున్నాడో, ఎవడి గుండా అయితే సాతాను బలంగా వాడుకుని మనల్ని పడేలా చూస్తున్నాడో వాడి దగ్గరికి వెళ్ళకుంటే చాలు, ఏమవుతాయా? జయించగలుగుతాం. ఎస్ఆర్నో. ఇట్లాగే చిన్నప్పుడు లెసన్ ఉండేది ఒకటి, తాలస్మ్యాన్. తెలుసా? తాలస్మ్యాన్ తెలుసా? తాలస్మ్యాన్ అంటే తాయిత్తులు కట్టేటోడు. ఏంటది? ఏమంటే తాయితేనా? మీరేమంటారు? తాయిత్తు. ఇంకా దావీదు కాదు, తాయిత్తు. మంచిగా వచ్చాను. ఇట్లాగే ఒక ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి అతని సమస్య చెప్పాడు. ఏమని? సార్ నేను మేకలు కాస్తాను,
మేకలు కాయిచుండగా మధ్య మధ్యలో ఆ సరస్సు ఉంటుంది. ఆ సరస్సుకి గట్టు దగ్గరికి వచ్చి నాకు విపరీతమైన నిద్ర వచ్చినప్పుడల్లా ఆ గట్టు మీద నేను పడుకుంటాను సార్. పడుకున్నప్పుడల్లా ఎన్ని సంవత్సరాల నుండో ఆ గట్టు మీద పడుకుంటున్నానో లేదో మొసళ్ళు వచ్చి నన్ను తింటున్నట్టు కాళ్ళు వస్తున్నాయి. గట్టు మీద పడుకుంటే చాలు మొసలు నన్ను మింగేసంటే కాళ్ళు వస్తున్నాయి. పండుకోలేకపోతే సార్, భయం వేస్తుంది రాత్రులు. అసలు అవే తలుచుకొని నిద్ర పడతలేదు సార్. నా ఇంతేనా ఇట్లా అని ఇట్లా చేస్తారు వాళ్ళు కూడా అని తీసి గట్టి చేతికి కట్టాడు. అంటే 2,000 తీసుకొని చేతి పెట్టుకున్నాడు. చల్ పో, అస్సలు రాదు పక్కల అన్నాడు. ధైర్యంగా ఉంటుందిగా, ఎట్లుంటుంది? ఫుల్ ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. పోతున్నాడు. ఇల్లు దాటగానే అయ్యే బాబు ఒక మాట వెనక్కి తిరిగాడు. ఈ తాయిత్తు చాలా శక్తివంతమైంది, కాకపోతే ఈ తాయిత్తుకు నీళ్ళ దగ్గరికి వెళ్తే పని చేయదన్నాడు. ఈ సమస్య ఏంటి? నీళ్ళ దగ్గరికి వెళ్తేనే కాలు వచ్చేది, ఇది ఎక్కడ పని చేయదన్నాడు? సమస్య దగ్గర పని చేయదంట. ఇది సమస్య లేని చోట పని చేస్తుందంట. మీకు అర్థమవుతుందా? బార్కింగ్గా పెడతారా ఉంటుంది. ఇది లేదా మీకు తెలియదా లెసన్? చిన్నప్పుడు ఉండేది అయ్యా. మీరంతా ఇంగ్లీష్ మీడియం అనుకుంటారు. నిజంగానే ఈరోజుకి అదే పరిస్థితి జరుగుతూ ఉంది. సమస్య ఉన్న చోట అరవరు, సమస్య లేని చోట అరుగుతున్నారు. సమస్య లేని చోట మరుగుతూ ఉన్నారు. ఇరుకులు ఇబ్బందుల చోట కనబడతలే. అయ్యా, సమస్య ఇంట్లో పెట్టుకొని సంఘంలో కొని వచ్చి అరిస్తే ఏమొస్తుంది? సమస్య ఒంట్లో పెట్టుకొని ఇంట్లో వాళ్ళపైన అరిస్తే ఏమొస్తుంది? ఎస్ సార్, మీకు అర్థమవుతుందా? సరైన చోట యుద్ధం చేయగలిగినప్పుడు విజయం రావాల్సిన చోటే వచ్చేస్తుంది. ఆమేన్. సరే, మరొక చోట దేవుడు ప్రవక్త చెప్తున్న సంగతులు చూద్దాం. 63-0707M ద ఇండైక్ట్మెంట్, నేరారోపణ లేదా 63-0707M. దాంట్లో 75వ పేరు చూడండి. నా స్నేహితుడు ఒకసారి అన్నాడట. ఏమన్నాడు జాక్మూరు? దేవుని నుండి శిక్షను పొందకుండా ఈ దేశమును పోనిచ్చినట్లయితే అప్పుడు దేవుడు సొదొమ గొమొర్రాలను లేపి వారిని కాల్చివేసినందుకు క్షమాపణ చెప్పవలసి ఉంటుంది. జాక్మూరే చెప్పిన మాట. అమెరికా ఎంత ఘోరమైనటువంటి పాపములు పడిపోయిందంటే దాన్ని గనక శిక్షించకపోతే సొదొమ గొమొర్రా పట్ల దేవుడు అన్యాయం చేసేట్టే అని చెప్తున్నాడు ఆయన. అంటే అమెరికా సొదొమ గొమొర్రాని ఎప్పుడో దాటి ఎప్పుడో వెళ్ళిపోయింది అది. తర్వాత ఇప్పుడు ఆత్మ సంబంధముగా వారు దానినే చేయించున్నారని మనకు తెలుసు. ఈ రోజున అదే చేస్తున్నారు వారు. ఎలా? వారును అదే ఉద్దేశం కొరకు దానిని చేస్తున్నారు. ఎస్, ప్రభువుని భౌతికముగా సిలివేసినట్లుగానే అదే విధానములో వారు చేశారు. వారు దానిని అసూయతో చేయించున్నారు. దేనితో? అసూయతో. జలసి. ఏంటిది జలసి? జలసి అంటే ఏంటిది? యేసుప్రభువు ఎందుకు సిలువేశారు చెప్పండి? కరెక్ట్ కారణం చెప్పాలా? అంత భక్తి శాస్త్రాలకు పరిశీలించుకుంటే ఎప్పుడు బాగుపడే వాళ్ళు. ధర్మశాస్త్రాన్ని కాపాడే కొరకై నిష్ట కలిగినటువంటి యుద్ధాలు చేసేటువంటి భక్తి ఉంటే ఎప్పుడో కాపాడబడేవారు వాళ్ళు. కాదు. దేనికోసం సిలువేశారు చెప్పండి అయ్యా? ఎగ్జాక్ట్లీ. మా బోధల్ని మానేసి మమ్మల్ని తక్కువ చూపు చూపించేసి ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చినటువంటి యేసు వెంబడి కుప్పల మనుషులు పడతా ఉంటే చూసి భరించలేనటువంటి ఆ జలసితో, ఆ ఓర్వలేని తనం వలన యేసు ప్రభుని వారు సిలువేయడానికి అప్పగించారు. ఎందుకంటే ఆయన లేచి నిలబడి మందిరంలో బోధిస్తూ ఉంటే అధికారం కలిగినవాడిగా బోధిస్తూ ఉన్నాడు. శాస్త్ర పరిచయాల బోధ ఎందుకు పనికిరాందంటే కనబడతా ఉంది. తట్టుకోలేకపోయారు. జలసి, ఓర్వలేని తనం, దానికి అప్పగించారు. తర్వాత చూడండి,
ప్రభువుని భౌతికముగా సిలివేసినట్లుగానే వేసినట్టుగానే అదే విధమున వారు చేశారు. వారు దానిని అసూయతో చేయించున్నారు. కారణము ఎందుకు? ఆత్మ సంబంధమైన గుడ్డితనములను బట్టి. ఆత్మ సంబంధమైన గుడ్డితనం ఉన్న చోట అసూయలు ఉత్పత్తి అయ్యి, ఈ అసూయల్లో నుంచే నిజమైన దేవుడి ప్రణాళికలను, కార్యాలని, దేవుడి యొక్క పనివారిని, దేవుణ్ణి గుర్తుపట్టలేనంత భయంకరమైన కార్యాలు చోటు చేసుకుంటారు. దీనికి గల కారణం ఏంటి అంటే ఆత్మ సంబంధమైన గుడ్డితనమే. ఎక్కడ మొరగాల? ఎంటే మెసేజ్ ఎక్కడ మొరగాలి చెప్పండి అయ్యా? ఎంటే మెసేజ్ సంఘశాఖ దగ్గర మొరగాల, అన్యుడి దగ్గర మొరగాల? లేదు. ఎంటే మెసేజ్ దగ్గర మొరుగుతాడు. మీకు అర్థమవుతుందా? ఎడ మొరగాల? ఎక్కడైతే మార్పు ఉద్యమం కావాలో, ఎక్కడ వాక్యాలు అక్కడ మొరగాల. లేదు, మనము ఎంటే మెసేజ్ దగ్గర మొరుగుతాడు. ఎంటే మెసేజ్ పాస్టర్కి విరుద్ధంగా మొరుగుతాడు. పోనీ వీళ్ళు సంఘశాఖను ఎదురు తిరిగి మొరగలుగుతారా? మీకు అర్థం కావట్లే. వాక్యంగా పెడతారు రాంగ్. ఇది ఈరోజు అత్యంత భయంకరమైన రోగము దేవుని యొక్క పిల్లల మధ్యలో చాలా ఎక్కువగా బాధిస్తున్నటువంటిది. జాగ్రత్తగా గమనించండి. సరే కూర్చో. తర్వాత మరొక చోటు చూపిస్తాను చూడండి. గుడ్డి భర్తమయ్యారని వర్తమానంలో చెప్తారు. 61-0124. త్వరగా కొంచెం వేగంతో ముందుకు సాగిపోదాం. చాలా సంగతులు ఉన్నాయి ఇంకా. 61-0124 32వ పేర చూద్దాం. 32. కానీ భౌతికమైన గుడ్డితనం కన్నా ఘోరమైన మరొక గుడ్డితనం ఉన్నది. అదే ఆత్మ సంబంధమైన గుడ్డితనము. నేను అలాంటి వారి కొరకు ఎక్కువగా బాధపడతా ఉన్నాను. భౌతికమైన గుడ్డివారి కంటే ఆత్మ సంబంధమైన గుడ్డివారి కొరకు ఎక్కువగా బాధపడుతున్నాను. కాబట్టి ఎందుకని అలాంటి వారి కొరకు మన హృదయము వారిని చేరుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? ఏంది? ఆత్మ సంబంధమైన గుడ్డి వారిని ఏం చేయాలంట? ఖండించుటకు బదులుగా ఏం చేస్తున్నాం మరి మనము? ఎందుకని ఖండించలేకపోతున్నాము? మరి ఏం చేయాలంట? ఆత్మ సంబంధమైన గుడ్డి వారిని ఏం చేయాలా? ప్రేమించాలా? అంతేనా కదా? ప్రేమతో ఆత్మ సంబంధమైన గుడ్డితనం పోద్దా? అయ్యా, ప్రేమతో ఆత్మ సంబంధమైన గుడ్డితనం పోతుందా? ఆత్మ సంబంధమైన గుడ్డితనం దేన్ని పిలుస్తున్నాడు దేవుడు? ప్రత్యక్షత లేకపోతే ఆత్మ సంబంధమైన గుడ్డితనం. ఇది ప్రేమతో వస్తుందా? కెన్ లవ్ ప్రొడ్యూస్ రెవల్యూషన్? ప్రేమ ప్రత్యక్షతను ఉత్పత్తి చేస్తుందా? అయ్యా, ఖచ్చితంగా చేస్తుంది. ద లవ్ టువర్డ్స్ ది ప్రాఫిట్, ద లవ్ టువర్డ్స్ ది క్రైస్ట్, ద లవ్ టువర్డ్స్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క ప్రవక్త పైన ప్రేమయు, దేవుడి పైన ప్రేమయు, వాక్యం పైన ప్రేమయు ప్రత్యక్షతను ఉత్పత్తి చేయటం వలన ఆత్మ సంబంధమైన గుడ్డితనాన్ని తీసివేయగలుగుతుంది. ఆమేన్. తర్వాత చూడండి. అప్పుడు వారు వెలుగును చూస్తారు. నీవు కేవలం వారిని ప్రేమిస్తే చాలు. ప్రపంచమేమో చనిపోబోతా ఉంది. అది ఆర్థిక పరమైనదిగా కాదు. సంఘము చచ్చిపోతుంది. మంచి మంచి బిల్డింగ్ల కోసం కాదు, పెద్ద సంఘ శాఖగా ఉండడానికి. కానీ చనిపోతుంది. చనిపోబోతుంది. ఇలాంటి వాటన్నిటికీ ఉన్నటువంటి ఏకైక మెడిసిన్ ఏంటో తెలుసా? అయ్యా, ఇఫ్ సంబడీ ఈజ్ బార్కింగ్ అబౌట్ ద రాంగ్ ట్రీ, ఏం చేద్దాము? పోనీ మనమే తప్పుడైన వృక్షం దగ్గర అరుస్తున్నాం, మరుగుతున్నాం, ఏం చేయాలి? ప్రత్యక్షతలో కానీ, సమస్యను గుర్తుపట్టడంలో కానీ, మేలైన వాటిని క్రియారూపకంగా ఉత్పత్తి చేయడంలో కానీ, తప్పుడు చెట్టు దగ్గర ఒకవేళ ఒకరు మొరిగితే ఏం చేయాలి? దేవుడు ప్రవక్త ఏం చేయమంటున్నాడు? ప్రేమించాల. ప్రేమిస్తే ఆత్మ సంబంధాలు గుడ్డితనం పోతుందా? అయ్యా, ఎట్లా పోతుంది? ప్రేమ సహించేదిగా, భరించేదిగా. ఎట్లా సరి చేసుకుంటుంది అది?
ప్రేమ ఎలా సహించేదో భరించేదిగా ఎలా ఉందో అలాగే సరిచేసేది ఉంటాడు. డివైన్ లవ్ ఈజ్ కరెక్టివ్. ఆత్మ సంబంధమైన గుడ్డితనాన్ని దైవీకమైన ప్రేమలో సరిచేయుట వలన ఈ ఆత్మ సంబంధమైన గుడ్డితనాన్ని తీసేస్తాం. మొరుగుతున్న కుక్కను తీసుకొచ్చి అక్కడ కాదు ఇట్లా ఇగో అక్కడ అని చెప్పి తల పైకి చూపించి ఇప్పుడు అరువు అని చెప్పాలా. దైవికమైన ప్రేమ సహించి భరించడం మాత్రమే కాదు, సరిచేస్తుంది, గద్దిస్తుంది కూడా. ఇగో ఇలాంటి దైవికమైన ప్రేమ ఒక్కటే తప్పుడైనటువంటి చెట్టు దగ్గర మొరగకుండా దూరం జరగకుండా ఆత్మ సంబంధమైన గుడ్డితనాన్ని వచ్చి కాపాడునట్లుగా చేయగలిగేది. అయ్యా, ఒక చిన్న ప్రశ్న అడుగుతాం. నిజంగా ఎక్కడెక్కడ బార్కింగ్ ఆఫ్ ద రాంగ్ ట్రీ కనబడుతుంది? తప్పుడైన చెట్టు దగ్గర ఎక్కడెక్కడ అనుకోవడం కనబడుతుంది? కుటుంబ స్థాయిలో కనబడుతుందా? మీకు సంఘ స్థాయిలో కనబడుతుందా? వ్యక్తిగత స్థాయిలో కనబడుతుందా? మీకు అర్థమవుతుందా? అక్కడ ఇక్కడ అని కాదు, అత్యంత ఘోరమైన రోగం ఇది అసలు ఈ రోజున. ఇక్కడ అక్కడ కాదు, ప్రతి చోట ఈ సమస్య నిండిపోయి ఉన్నది. దీన్ని ఒక్కదాన్ని జయిస్తే చాలయ్యా, వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు, సంఘ స్థాయి జీవితాలు అద్భుతంగా కట్టబడతాయి. దీన్ని జయించడానికి దేవుడు ప్రవక్త గారు చెప్పినటువంటి, దీన్ని ఎట్లా జయించమన్నాడా, దీనికి మందేముందా అని చెప్పినప్పుడు నేను వెతుకుతుండగా నాకు కనబడింది ఒకటే, దైవికమైన ప్రేమ ఒకటే. ఓన్లీ డివైన్ లవ్ కెన్ కరెక్ట్ బార్కింగ్ అప్ ఎట్ ద రాంగ్ ట్రీ. ఇది ఒక్కటి మాత్రం చేస్తే చాలు, సరిచేయబడతారు, బలపరచబడతారు. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. మొక్కరిచ్చాడు, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు వసంత్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసయ్యానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు నీ ఉచితమైన కృపలో మమ్మల్ని భద్రపరచుటకు నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో మీ దాసులు మీరు నిలబెట్టి మాతో మాట్లాడడానికి నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో మేము సరైన చోట ప్రభువనైనా, ఇదిగో ప్రభు మేము సరైన చెట్టు దగ్గర మేము మొరపెడతానికి కృపాభాగ్యము దయచేయమని. ఇదిగో ప్రభువనైనా మా మాటలు అధికముగాను, ఇదిగో ప్రభువనైనా నీ స్తుతి వందనాలు. ఇదిగో మా మాటలను ఆయన మా అన్ని అధికముగానే ఉండేవి కానీ, ఇదిగో ప్రభు క్రియల విషయంలో కానీ, దాన్ని ఉత్పత్తి చేసేలో కానీ ఇదిగో చాలా తక్కువ ఉన్నాయని మీ దాసులు గారు మాట్లాడుతున్నారు. ఇదిగో ప్రభునైనా అన్నిటికంటే ముందు ఇదిగో ఆత్మీయ గుడ్డితనమును తీసివేయమని అడుగుతున్నాను. ఇదిగో ప్రభునైనా భౌతికంగా ఇద్దరు వ్యక్తులను మేము ఆధారం చేసుకున్నట మీరని చెప్తున్నా ప్రభు. ఇదిగో మాలో ఉన్నటువంటి ఆత్మీయ గుడ్డితనం మీరు తీసివేయమని అడుగుతున్నాను. ఇదిగో ఆ రెగ్యులేషన్ మాకు దయచేయమని అడుగుతున్నాను. ఆ ప్రత్యక్షతను దయచేయండి అని అడుగుతున్నాను. ప్రత్యక్షత లేకపోవడమే ఆత్మీయ గుడితనం అంటున్నాం. ఇదిగో ప్రభునైనా ఈ సమయంలో మాతో మాట్లాడినటువంటి లేఖనంలో ప్రభు, ఇదిగో మేము సరిగా దీన్ని అర్థం చేసుకునే కృపాభాగ్యములు దయచేయమని అడుగుతున్నాం. ఇదిగో ప్రభు నీ స్తుతి వందనాలు, నీ స్తోత్రములు ప్రభు. మా జీవితములు నాయన ఏ విధంగా ఉన్నాయో ప్రభు, ఇదిగో ఈ వాక్యం అనే అర్థం దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఇది చక్కగా చూపించేదిగా ఉన్నది ప్రభా. ఇది చక్కగా మా లోపములను ఎత్తి చూపించేదిగా ఉన్నది ప్రభా. ఇదిగో సహాయమును దయచేయండి. ఇదిగో ఉదాహరణగా మా ముందు యోనా నుంచి ఉన్నా ప్రభా. ఇదిగో వారు ఎక్కడ మొరపెట్టవలను, ఎక్కడ వారు ఏది చేయవలన ప్రభు అది చేయకుండా ప్రభునైనా వారు సొంతంగా ప్రభునైనా ఏదేదో చేయాలని చూసినప్పటికీ కూడా ఇదిగో ప్రభునైనా వారికి రక్షణ లేకపోయినది ప్రభు. ఎప్పుడైతే నేను అది సరైన చెట్టు దగ్గరికి వచ్చి మా నాయన మరలిడినప్పుడు ఇదిగో ప్రభు సముద్రము నిమ్మలముగా ఉండటం అనేది మేము చూస్తూ ఉన్నాము. వారు రక్షింపబడటం అనేది చూస్తూ ఉన్నాము. వారు బలులు అర్పించడం అనేది చూస్తూ ఉన్నాము ప్రభు. ఇదిగో దేవునికి స్తుతి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ఈ సమయంలో ప్రభునైనా మేము మా తప్పులను గుర్తెరిగేటువంటి ఆ క్రమంలో ప్రభునైనా మేము సరిగా దానిని గుర్తెరగ సహాయం దయచేయమని. అది ఎక్కడ ఏ విధముగా వచ్చి ఉన్నదో ప్రభునైనా, ఇదిగో మేము ఎక్కడ సరి చేసుకోవాలి ఉన్నదో ప్రభు, మేము ఎక్కడ మాట్లాడవలసి ఉన్నదో ప్రభునైనా, మేము ఎక్కడ మొరపెట్టవలసి ఉన్నదో ప్రభునైనా
మేము ఎక్కడ ఒప్పుకోవలసి ఉన్నదో ప్రభునైనా అది నీ కృప చూపించమని అడుగుతూ ఉన్నాము. అది ప్రత్యక్షత అవసరమైనది అని అంటున్నా ప్రభునైనా. ఓ దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో నాయన నీవు చెప్పినట్లుగానే ప్రభునైనా ఇదిగో ఎవరో వచ్చి గుడ్డివాడిగా చేయమన్నట్టు కంటే నాయన ఇదిగో మేము ఇంతకు ముందే గుడ్డివారుగా ఉన్నాం ప్రభునైనా. ఇదిగో దేవనాయని మా కన్నులను తెరవమని అడుగుతూ ఉన్నాము. ఇదిగో ప్రభునైనా దావీదు కుమారుడు మమ్మల్ని దాటిపోమాకని అడుగుతూ ఉన్నాం ప్రభా. ఇదిగో మమ్మల్ని విడిచిపోమాకని అడుగుతూ ఉన్నాం ప్రభా. మమ్మల్ని దాటి వెళ్ళకు దేవానికి స్తోత్రం. ఇదిగో మాలో ఉన్న గుడ్డితనం మీరు తీసివేయమని అడుగుతున్నాం ప్రభా. మేము అడుగుతున్నది నీ దైవికమైనటువంటి ప్రేమలోనే మాకు దయచేయమని అడుగుతున్నాం. ఇదిగో ప్రభా నీ కృపలోనే నీ కృపలో భాగముగా మాకు దయచేయమని అడుగుతున్నాం. యేసునికి స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా. సహాయమును దయచేయము. ఇదిగో ఈ సమయంలో ప్రభునైనా ఇదిగో మేము సంగమగా ఇక్కడ మేము కూడుకొని ఉండగా ప్రభునైనా ఇదిగో మాలో అలాంటి ఒక స్థితిని మీరు దూరపరచమని అడుగుతూ ఉన్నా. ఇదిగో ఇన్నటువంటి లేఖనములు మా హృదయములు మీరు ఉంచమని అడుగుతున్నా ప్రభా. ఇదిగో నువ్వు మాతో ఉండడానికి ఇష్టపడుచున్నావు ప్రభునైనా. ఇదిగో దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ఆ పక్షిరాజు ఏ విధముగా ఆ పంజరంలో బంధించబడి ఉన్నదో ప్రభా. ఇదిగో దేవ మేము కూడా ఈ లోకములో ఉన్నటువంటి నాయన ఈ శరీర ఆశలతో కానీ ప్రభా ఈ లోక సంబంధమైనటువంటి వాటి చేత ప్రభు మేము కూడా ఆ విధముగానే బంధింపబడి లాగబడి దేవ ఇదిగో ఆ పంజరములో ఉన్నట్లుగానే మేము ఉండగా ప్రభునైనా అది అత్యంతమైన ఘోరమైనది అంటున్నా ప్రభునైనా. ఓ దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా ప్రభునైనా. ఒకవేళ గనక ప్రభునైనా అలాంటి తీర్పు గనక రాకపోతే ప్రభునైనా ఇదిగో ఆ యొక్క సొదొమ గొమొరని పిలిచి నేను క్షమాపణ అడగవలసింది అంటున్నావు. ఓ ప్రభునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయచేసి నీ కృప మేము అడుగుచున్నాం ప్రభా. ఇదిగో నీ ప్రేమను మేము అడుగుచున్నాం ప్రభునైనా. ఇదిగో దేవానికి స్తోత్రం మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం. మేము అందరం కూడా ప్రభునైనా మేము మంచివారమని ఇక్కడ మేము మోకరించలేదు కానీ ప్రభా ఇదిగో ప్రభు మేము అడుగు ఇదిగో నాయన మేము అడుగు ప్రతి దానిని మేము పొందుకున్నామని నమ్ముచు ఉన్నాం ప్రభా. ఇదిగో మేము నియతిని మేము సరిగా మొదలుపెట్టాలని ఆశపడుచున్నాము. ఇదిగో నియతిని మేము రావాల్సి ఉన్నదని మేము అడుగుచున్నాం ప్రభా. ఇదిగో మేము ఎక్కడ ఏది పోగొట్టుకున్నామో నీకు తెలుసు ప్రభా. ఇదిగో మేము దానిని మరలా అక్కడికి చేరుకోవడానికి ప్రభునైనా ఇదిగో మేము అంత ఈ విధముగా కూడుకొని ఉంటున్నాం ప్రభా. ఇదిగో మాలో ఉన్నటువంటి ప్రతి దాన్ని మీరు తీసివేయమని అడుగుచున్నాము. మాలో ఉన్న లోకాన్ని మీరు తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. ఇదిగో దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో ఆ పక్షి రాజు ఏ విధంగా ఓటమిని అంగీకరించలేదో ప్రభునైనా ఇదిగో నిజమైన పక్షి రాజులు ప్రభునైనా ఆ విధంగానే ఉంటారంటున్నావు. ఇదిగో నిజమైనటువంటి ఆ పక్షి రాజునైనా ఇదిగో ప్రభునైనా విడుదల పొందడానికి చూస్తుందని అంటున్నాం ప్రభా. సహాయమును దయచేయమని అడుగుచున్నాము. ఇదిగో మేము సరిగా నాయన నీ యొద్దకు మొరపెడితే సహాయం దయచేయము. ఇదిగో ప్రభు మరలా మేము ఆ సిలువ వైపు మేము చూస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో ఆ రక్తము కాల్చున్నటువంటి ఇదిగో ఆ గొర్రెపిల్ల వైపు మేము చూస్తున్నాం ప్రభునైనా. ఈ సమయంలో మాకు సహాయమును దయచేయమని అడుగుచున్నాం. ఇదిగో మాకు పట్టినటువంటి ఆత్మీయ గుడ్డితనము తీసివేయమని అడుగుచున్నాము. ఇదిగో నాయన మాకు రెవల్యూషన్ లేనటువంటి ఆ ప్రత్యక్షత లేనటువంటి ఆ గుడ్డితనాన్ని మాకు తీసివేయమని అడుగుచున్నాము. సహాయమును దయచేయండి ప్రభు. మీరు తోడుకు నడిపించమని అడుగుచు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము. పరిశుద్ధుడా మహోన్నతుడా కృపా కనికరం గల దేవా, ఇంతవరకు మా సహోదరుడు చేసిన ప్రార్థనతో మేమందరూ ఏకీభవించి ఉన్నాము నాయన. అవును ప్రభా, సంఘ స్థాయిలోను కుటుంబ స్థాయిలోను వ్యక్తిగత స్థాయిలోను తప్పుడైనటువంటి చుట్టు దగ్గర ఫలములు ఉత్పత్తి చేయటంలో కావచ్చు, ప్రత్యక్షత అనే విషయంలో కావచ్చు, సమస్యను గుర్తుపడడం అనే విషయంలో కావచ్చు, ఏ విధమైనటువంటి బలహీనతల్లో మేమందరం కొట్టుమిట్టాడుతూ సరైన రీతిలో ప్రభు వేటాడలేకపోతున్నామో, మాదైన ఎరను మేము స్వాధీనపరచుకోలేకపోతున్నామో వాటన్నిటిని కూడా ప్రభు జయించే శక్తి గల వారిగా మమ్మల్ని అందరినీ మీరు తయారు చేయమని ప్రార్థన చేస్తాం. కనికరం గల తండ్రి, ఉన్నతమైనటువంటి ప్రత్యక్షత కలిగినటువంటి ప్రభు నాయన, నీ యుద్ధ నుంచి మేము నేర్చుకోవాలని ఆశపడుతున్నాం ప్రభు. మీరు మందిర విషయంలో తప్పు చేస్తే మందిరంలోనే ప్రభ దాన్ని ఖండించినారు. వ్యక్తిగతంగా ఆ యొక్క వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ దగ్గర తప్పు చేసినప్పుడు వారిని అక్కడే మీరు గద్దించి ఉన్నారు. ఎక్కడ ఏ స్థలాల్లో ఏమేమి చేయాలో ప్రభు గొప్పదైన మాదిరిగా మీరు మాత్రం నిలబడ్డారు నాయన. మిమ్మల్ని వెంబడించే భాగ్యం మాకు దయచేయండి. సమస్యను సరిగా గుర్తుపట్టడంలోనే కానీ, ప్రత్యక్షతల్లోనే కానీ, ఫలాలలో కానీ మాకున్నటువంటి ఏకైక ఉన్నతమైన మాదిరి మీరుగా నిలబెట్టబడి ఉండగా అలాంటి ఒక ప్రత్యక్షతలోనికి, ఫలాలలోనికి, సమస్యను గుర్తుపట్టడంలోనికి మేము అందరం ముందుకు వెళ్ళినట్టుగా సహాయం మాకు దయచేయండి ప్రభా.
ఈ మాటలు బోధ రూపంలో సరళంగా ఉన్నప్పటికీ ఇది మా వ్యక్తిగతమైనటువంటి నిర్మాణాలలో పడిపోయినటువంటి బలహీనంగా ఉన్న రాళ్లను సరిచేసుకున్నటకు ఇది ప్రాధాన్యమైన విషయాలు కనుక ఈ సంగతుల ద్వారా మేమందరం కట్టుబడే భాగ్యం మాకు దయచేయండి. దారుణంగా గుప్పిలు విప్పిన వారు కూడా జ్ఞాపకం చేసుకునండి. నూతనంగా ఆ రక్షణ యొక్క జీవిత ప్రారంభమును ప్రారంభించిన సహోదరి జెనసిస్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. కుమార్తెకు మీ కృపను తోడుగా ఉంచమని ప్రార్థిస్తా ఉన్నాము. ఏనోష్ పట్ల మీరు చూపిన కృపను బట్టి, కనపరిచినటువంటి స్వస్థతను బట్టి మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాము. ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాము. ఇంకా బలహీనతలు కలిగిన ప్రతి ఒక్కరిని దీవించమని, పరిపూర్ణమైన స్వస్థతను నాయన విడుదలలో విమోచన అనుగ్రహింపమని, జరగనే ఉన్న ప్రేమ విందులో కూడా మీరు తోడుగా ఉండమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును.